ఏం రాశారండి అందులో, అద్భుతంగా రాశారు. ఇవి అందుకే శ్మశానం దగ్గరికి వెడితే మానవ జీవితం అంటే ఏమిటో తెలుస్తుందట. కొద్ది రోజుల పాటు శ్మశానంలో ఉంటే మనిషి బండబారిపోతాడు, ఆధ్యాత్మిక లక్షణం బాగా వస్తుందన్నమాట. అందుకే శ్మశాన వైరాగ్యం అని పేరు. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం అని వైరాగ్యాలు 3. పురాణ వైరాగ్యం అంటే ఏంటన్నమాట, పురాణంలో ఏదైనా చెబుతున్నప్పుడు విని ఇంకా రేపటి నుంచి ధర్మంగా ఉందాం, అన్నీ మానేద్దాం, రేపటి నుంచి రోజు పురాణానికి 6 వచ్చేద్దాం అనిపిస్తుంది అనమాట. ఒక్కసారి నేను స్వస్తి అన్నాక మళ్ళీ లేవడంతో పక్కవాడిని తోసుకెళ్ళిపోయి ప్రసాదం తీసుకుపోతాడు, మళ్ళీ మర్చిపోతాడు ఇంటికి. ఇంత పూర్వం అనుకుంటాడు అనమాట వాడు, ఏమైనా రేపటి నుంచి జాగ్రత్తగా ఉంటాను, రేపు ఏమైనా మళ్ళీ పురాణానికి కడతాను, లేక మంచి పనులు చేస్తాను. ఇందులో ఉన్న కాసేపు ఏమనిపిస్తుంది అంటే మంచి పనులే చేద్దాం, నరకం ఉందిట స్వర్గం ఉందిట అంచేత పవిత్ర కార్యక్రమాలు చేసి నరకానికి పోకుండా ఉందామని ఎంతో అనుకుంటారట పాపం. అప్పుడు ఉద్వేగం వస్తుందన్నమాట. ఇక్కడున్న కాసేపు అప్పుడప్పుడు కాశీ గురించి చెప్పినప్పుడు ఏమైనా అక్టోబర్లో గురువుగారితో కాశీ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాక ఆయన అలాగే చెబుతాడు, కాశీకి వెళ్ళిన ఒకటే కాటికి వెళ్ళిన ఒకటే అంటాడు. మళ్ళీ అంటే ఏమిటన్నమాట, ఈ పురాణం విన్నప్పుడు ఉన్న ఉద్వేగం మళ్ళీ బయటికి వెళ్ళాక ఉండదు. అందుకని పురాణ వైరాగ్యం ఇది తాత్కాలికమే. ఇక ప్రసూతి వైరాగ్యం అంటే ఆడపిల్లలు ఎవరైనా ప్రసవ వేదన పడుతున్నప్పుడు, పిల్లల్ని కండానికి బాధపడుతున్నప్పుడు, వాళ్ళకి సిజేరియన్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పక్కన ఆడపిల్లలు చూసి అబ్బా పిల్లల్ని కండం ఎంత కష్టమా, అబ్బా రామ పెళ్లి చేసుకోకూడదు బాబు, పిల్లలు కనకూడదు బాబు అనిపిస్తుంట. కానీ మళ్ళీ మామూలే భర్త మళ్ళీ వీళ్ళకి ఏమే సంతానం కావాలని కానీ సంతాన ప్రాప్తి కోసం అన్నీ మర్చిపోతారట. అసలు ఇంతెందుకు, ఒక పిల్లాడి కన్నాడు మళ్ళీ రెండో పిల్లాడి కనడానికి సిద్ధమైపోతుంది. ఆ ప్రసూతి వైరాగ్యం అక్కడతో పోతుందన్నమాట. ఆ కాసేపే ఆ బాధ పోయాక మళ్ళీ మామూలు అయిపోతారు. ఎప్పుడు అవే గుర్తుంటే మనం బతకలేము. కాబట్టి పురుడు పోసుకుంటున్నప్పుడు ఆ పురిటి కష్టం చూసిన వాళ్ళకు కూడా ఇక పిల్లల్ని కనకూడదని కాసేపు తాత్కాలిక వైరాగ్యం వస్తుందే, ఆ వైరాగ్యం తర్వాత నిలబడకుండా ఉంటుందే, దానిని ప్రసూతి వైరాగ్యం అంటారు. ఇక శ్మశాన వైరాగ్యం, శ్మశానంలో ఎవడన్నా తెచ్చినప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఎంతే మన జీవితం, ఇవాళ ఉంటాను రేపు పోతాం, ఎన్ని పురాణాలు చెప్పినా ఆయన్ని ఇక్కడే పడుకోబెట్టేస్తారు అనిపిస్తుంది అనమాట. కానీ మళ్ళీ ఆయన ఇంటికి రాగానే ఏం చేసావు, దెబ్బకాయ పచ్చడా అంటాడు. ఆ కాసేపు శ్మశానంలో ఉన్నప్పుడు ఏమి తిండి, ఏమి సుఖం, ఏమీ లేదు అనుకుంటాడా, మళ్ళీ ఇంటికి రాగానే ఆ శ్మశాన విషయం మర్చిపోతాడు. మర్చిపోతే బతకలేడు వాడు. ఆ కాసేపు ఆ దుఃఖం అలా అనిపిస్తుంది అనమాట. ఎన్నో పర్యాయాలు చాలా మందిని చూసాం కదా మనందరం కూడా, పోయారండి ఏమీ లేదండి జీవితం చివరికి పోక తప్పదండి, మన శరీరం కూడా కాలిపోతుందండి, ఈ కాలిపోయే శరీరానికి పులిహారం ఏంటి, దత్తోజనం ఏంటని మళ్ళీ ఇంటికి రాగానే పులిహార చేసావా అంటాడు. అలా అనకపోతే జీవించడం అనమాట. కనుక దాన్ని ఏమన్నారు, శ్మశాన వైరాగ్యం అన్నారు.